హాయ్ ఆల్. ఆర్ఆర్బీకి సంబంధించిన వేకెన్సీస్ టోటల్ 1036 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ టీచర్కి సంబంధించి నియర్లీ 700 ప్లస్, మేబీ 734 అనుకుంటా, నాకు కరెక్ట్ నెంబర్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. 700 ప్లస్ వేకెన్సీస్ అయితే టీచింగ్కి సంబంధించి ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి 2nd ఆఫ్ Feb 2025 అండి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక టీచర్ వేకెన్సీస్ అన్నిటికీ 18 to 48 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, దానికోసం నేను షార్ట్లో ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ పీజీటీకి సంబంధించి చూస్తే కనుక టోటల్ 187 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీజీటీకి 187 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం మనం. క్వాలిఫికేషన్ చూస్తే మీరు మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్ తీసుకున్నాను. కామన్గా ఏంటంటే మీకు పీజీ అనేది ఉండాలి ఆ పర్టికులర్ సబ్జెక్ట్. మీరు ఒకవేళ మ్యాథ్స్ సబ్జెక్ట్కి అప్లై చేస్తుంటే మ్యాథ్స్లో పీజీ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్లో పీజీ చేసి ఉండాలి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మీరు పీజీ చేసి ఉండాలి. అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే రావాలి. ప్లస్ బీఎడ్ అనేది మీకు ఉండాలన్నమాట. బీఎడ్ ఉండాలి అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే ప్రొఫిషియన్సీ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇది అన్ని పీజీటీ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేది. పీజీ ప్లస్ బీఈడి అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ప్రొఫిషియన్సీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక టీజీటీకి సంబంధించి 338 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో. అండ్ 2 year డిఎల్ఎడ్ ఉన్నా కూడా మీరు టీజీటీకి అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు డిగ్రీ అయిపోయి బీఎడ్ లేకపోయినా కూడా డిఎల్ఎడ్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. మీరు ఇంటర్ చేశారు, ఇంటర్ తర్వాత డిఎడ్ చేశారు, డిగ్రీ చేశారు, బీఈడీ మీకు లేదు. సో డిగ్రీ ప్లస్ బీఈడీ ఇట్ విల్ గో అని చెప్పి అంటున్నారనమాట. మీకు డిఎడ్ లేకపోయినా డిఎడ్ మీద మీరు అప్లై చేయొచ్చు. సో ఒకవేళ చూసుకోండి మీ యొక్క మీకున్న నాలెడ్జ్ని బట్టి మీరు ఒకవేళ పిఆర్టీకి అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు, టీజీటీకి అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు. అదర్వైజ్ ఒకవేళ అలా లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ ఉండి, ఒకవేళ గ్రాడ్యుయేషన్లో లేదా ఆ సబ్జెక్ట్ చేయలేదు, ఒకవేళ పీజీలో చేసి ఉంటే కనుక పీజీలో ఆ 50% మార్క్స్ ఉండి ప్లస్ బీఈడీ అనేది ఉండాలి. సో డిగ్రీ ప్లస్ బీఈడీ లేకపోతే డిగ్రీ లేకపోతే పీజీ ప్లస్ బీఈడీ ఉన్న మీరు ఆ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు 50% లేదు, 45% ఉండి 1 year బీఎడ్ ఉన్నా కూడా ఓకే. అండ్ 12th ఇంటర్ పాస్ అయ్యి 50%తో 4 years చేస్తారండి బిఎల్ఎడ్, అది ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ బిఎల్ఎడ్ లేకపోతే ఇక్కడ మీరు చూస్తే కనుక బిఎస్ఈడి లేకపోతే బిఏఈడి ఏదర్ బిఎస్ఈడి అని ఇచ్చారు, ఇవి ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఒకవేళ మీరు బీఎడ్ చేశారు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేశారు అనుకోండి, స్పెషల్ ఎడ్యుకేషన్ 1 year చేశారు స్పెషల్ ఎడ్యుకేషన్, సో గ్రాడ్యుయేషన్ 50% ఉండి 1 year బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినా కూడా మీరు ఎలిజిబులే. లేదంటే పీజీ 55% మార్క్స్ ఉండి 3 year బీఎడ్ ఎంఈడి ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. అండ్ టెట్కి సంబంధించి చాలామంది ఇది ఆర్ఆర్బీ అనేది సెంట్రల్ది, సో సెంట్రల్ది కాబట్టి స్టేట్ టెట్ తీసుకుంటారా లేదా అని డౌట్ ఉండొచ్చు. సెంట్రల్లో సీటెట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే టెట్ కండక్టెడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఓకే, బై ద ఎన్సిటిఈ, ఓకే. సో మీ తెలంగాణ టెట్ కానివ్వండి, ఏపీ టెట్ కానివ్వండి, మీరు క్వాలిఫై ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక మ్యూజిక్ టీచర్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీని అఫీషియల్ పీడిఎఫ్ నేను గ్రూప్లో పెడతాను. మ్యూజిక్ టీచర్ వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ చూసుకోవాలనుకుంటే పేజ్ నెంబర్ 86లో పేజ్ నెంబర్ 86లో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది, మీరు అందులో చూసుకోవచ్చు. అండ్ ప్రైమరీ టీచర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రైమరీ టీచర్కి టోటల్ 188 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పిఆర్టీకి సంబంధించి 188 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని యొక్క క్వాలిఫికేషన్ చూద్దాము. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మీరు ఇంటర్ 50% మార్క్స్తో పాస్ అయ్యి 2 year డిప్లొమా ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఒకవేళ 45% మార్క్స్ ఉండి 2 year డిప్లొమా ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిఎడ్ లేదు మీకు, అప్పుడు 4 year బిఎల్ఎడ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్
స్పెషల్ ఎడ్యుకేషన్ కొంతమంది డీఎల్ఎడ్ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు. సో, ఇంటర్ మీరు 50% మార్క్స్‌తో పాస్ అయ్యి, ఒకవేళ మీ డీఎల్ఎడ్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే గనక అండ్ ఇంకొకటి చూస్తే కనుక గ్రాడ్యుయేషన్ నుండి అండ్ 2 ఇయర్ డిప్లొమా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక గ్రాడ్యుయేషన్ 50% ఉండి బీఎడ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని పీఆర్టీకి ఇచ్చారు. యాక్చువల్లీ ప్రీవియస్గా కేవీఎస్ ఎగ్జామ్ అది జరిగినప్పుడు గవర్నమెంట్ ఏమందంటే కేవీఎస్ ఎగ్జామ్కి ఫస్ట్ పీఆర్టీ పోస్టులకి డిఎల్ఎడ్ వాళ్ళు బీఎడ్ వాళ్ళు ఎలిజిబుల్లే, వాళ్ళని అలౌ చేస్తున్నాము, ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఒకవేళ సుప్రీంకోర్టు వద్దంటే కనుక బీఎడ్ క్వాలిఫికేషన్ మీద రాసిన వాళ్ళని మేము క్యాన్సిల్ చేస్తామంది. సో, సుప్రీంకోర్టు తర్వాత పీఆర్టీ పోస్టులకి బీఎడ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని అయితే జారీ చేసింది. సో, దాన్ని బట్టి పీఆర్టీ పోస్టులకి అయితే బీఎడ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ప్రీవియస్గా ముందు అప్లై చేసినా కూడా ఎలిజిబుల్ కాదు. కానీ ఇక్కడ రైల్వేలో చూస్తే కనుక మనం ఇక్కడ క్లియర్గా ఉంది, వాళ్ళు డిగ్రీ ప్లస్ బీఎడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీఆర్టీ, ఇది పీఆర్టీకి సంబంధించిందే కదండి క్వాలిఫికేషన్ మనం చూస్తున్నాం. పీఆర్టీ వాళ్ళు బీఎడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ ఇది ఎంతవరకు తర్వాత కంటిన్యూ అవుద్దన్నది గ్యారంటీ లేదు. బట్ ఇన్వర్డ్స్ దే హ్యావ్ గివెన్ ఇఫ్ యూ హ్యావ్ బీఈడీ యూ కెన్ అప్లై ఫర్ ద పీఆర్టీ అని అయితే చెప్పారు. సో, అప్లై చేయాలనుకుంటే చేయండి, తర్వాత మరి ఏమవుతుంది అన్నది మన చేతుల్లో అయితే లేదు. దాన్ని మరి వాళ్ళు కన్సిడర్ చేస్తారో తర్వాత అన్నది మనం చెప్పలేము. సో, నెక్స్ట్ ఇంకొకటి చూస్తే కనుక ఒకవేళ మీరు పీజీ చేసినా కూడా 55% మార్క్స్తో అండ్ 3 ఇయర్ బీఎడ్ ఎంఈడి ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ టెట్ సంగతి ఆల్రెడీ చెప్పాను కదా, మీ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో, ఇదండి వేకెన్సీస్ అండ్ టీచింగ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. అండ్ ఇంకొకటి అసిస్టెంట్ టీచర్ కూడా ఉన్నది. ఇవి జస్ట్ 2 ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫీమేల్ అనమాట, మేల్కి కాదు ఇది. సో, ఇందులో చూస్తే కనుక దీనికి కూడా పీఆర్టీకి సంబంధించిన క్వాలిఫికేషనే. ఇంటర్ 50% అండ్ డిఎల్ఎడ్ ఉండాలి, లేదంటే 45% 2 ఇయర్ ఏమో ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఉండాలి. సో, ఈ విధంగా అయితే ఇచ్చారు. కానీ ఇందులో మాత్రం మనం చూస్తే కనుక ఇక్కడ బీఈడి వాళ్ళని అలౌ చేసినట్లేదు. ఉంది, కానీ 4 ఇయర్ బిఎల్ఎడ్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. 2 ఇయర్ బీఈడి చేసిన వాళ్ళు అయితే లేరు. ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, కానీ 2 ఇయర్ డిఎల్ఎడ్ ఇచ్చారు, బీఈడి అయితే ఇవ్వలేదు. అసిస్టెంట్ టీచర్కి ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్ అనమాట. సో, ఇవి వేకెన్సీస్కి సంబంధించిన మొత్తం ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో, ఒకవేళ కొంతమంది చెప్పొచ్చు ఏంటంటే మీరు పీజీటీకి, టీజీటీకి అండ్ పీఆర్టీకి కూడా ఎలిజిబుల్ అయ్యి నేను అన్నిటికీ ఎలిజిబుల్ ఉన్నాను, ఏదో ఒక 2 వాటికి అప్లికేషన్ ఫామ్ పెడతాను, సో 2 ఎగ్జామ్స్ రాస్తా అంటే వాళ్ళు అప్పుడున్న మీరు అప్లై చేసిన అన్ని అప్లికేషన్స్ని క్యాన్సిల్ చేస్తారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ రిగార్డింగ్ టీచింగ్, మొత్తం 16 పోస్టులు అయితే ఉన్నాయి కదా, 16 పోస్టులో మీరు ఒక 3 పోస్టులకి ఎలిజిబుల్ అయ్యారు, 3టికి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది, అప్లై చేసేస్తాను, 3టికి అప్లై చేస్తే 3టిని క్యాన్సిల్ చేస్తారు. లేదు 2టికి అప్లై చేసినా కూడా క్యాన్సిల్ చేసేస్తారు. వాళ్ళు అక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే దో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెనీ వేకెన్సీస్ ఫర్ మెనీ పోస్ట్, మీరు చాలా పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఓన్లీ 1 పోస్ట్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్ కేవలం మీరు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. మీరు ఎలిజిబిలిటీ ఉంది, నేను పీజీటీకి ఎలిజిబులే, టీజీటీకి కూడా ఎలిజిబులే, 2టికి అప్లై చేస్తాను, ఏదైతే అది అవుతుంది కదా, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటే కనుక వాళ్ళు మీరు మోర్ దాన్ 1 అప్లికేషన్ ఫిల్ చేస్తే కనుక మొత్తం అప్లికేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. సో, మీకు ఎన్ని ఎలిజిబిలిటీలు ఉన్నా మీరు దేంట్లో ఏ ఎగ్జామ్లో అయితే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారో, ఎందులో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందో ఆ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయండి. దయచేసి ఈ మిస్టేక్ చేయొద్దు. ఎక్కువ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందని ఎక్కువ అప్లై చేస్తే అన్ని అప్లికేషన్ ఫామ్స్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తామని క్లియర్గా అయితే చెప్పారు. సో, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ అఫీషియల్ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.